నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మీ ఫజల్. తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు మనతో పాటు. ఆయనతో చిట్చాట్ చేద్దాం. సార్ నమస్తే. నిన్న జరిగిన రెండు ఈవెంట్స్, ఒకటేమో మేడిగడ్డ, ఇంకోటేమో నల్గొండలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతుంటే ఆయన ఫ్రస్ట్రేషన్ బయటకు స్పష్టంగా కనిపించింది. నన్ను చంపి తెలంగాణలో తిరగగలుగుతారా అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఆయన్ని ఎవడు చంపుతాడు, ఎందుకు ఆయన అలా మాట్లాడుతున్నారు అంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలోనే ఈ సభ పెట్టారనుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో ఒక సామెత ఉంది, ఉర్దూలో చెప్తామన్నమాట. బేగడతా అంటే క్యాకడతా అంటాడు వాడు. బేగడతా అంటే క్యాకడతా అంటాడు. అది సిగ్గుతైపోయింది మొత్తం. ఇప్పుడు అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నావు, నువ్వు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 60 రోజుల తర్వాత వచ్చి నువ్వు ప్రమాణ స్వీకారం చేశావు. బడ్జెట్ సమావేశం అవుతుంది, నువ్వు చేసినటువంటి పాపాలన్నీ అసెంబ్లీ సాక్షిగా కడగడం జరుగుతుంది, మొత్తం ప్రజల ముందు తీసుకురావడం జరుగుతుంది. నువ్వు అంత పుణ్యాత్కుడవు కదా, చావు చేట్ల కాలు పెట్టి ఏలు పెట్టి అన్నీ వచ్చినావు కదా, మరి అలాంటి వాడవు మరి తెలంగాణకు ఉద్ధరించిన వాడవు, మరి ఎందుకు రాలేరా భయ్? అసెంబ్లీలో వచ్చి నువ్వు ఎదుర్కోవాలి కదా. అవును, అసెంబ్లీలో రానికి ఎదుర్కోలేక ముఖం లేక మళ్ళా గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు, అన్యాయాలు, దొంగతనాలన్నీ బయటకు వచ్చినాయి. మేడిగడ్డ కుంగిపోయింది. దాని విషయం ఒక్కసారి జవాబు చెప్పరు. మేడిగడ్డ గురించి మాట్లాడే చేత కాదు, టెక్నికల్ లోపాలైనవి, నాగార్జున సాగర్లో క్రాకులు రాలేవా, అక్కడ గండిపడలేదా, జూరాల్లో గండిపడలేదా, ధవళేశ్వరం గండిపడలేదా అంటే అసెంబ్లీలో ముఖం చాటేసి బహిరంగ సభలో విషయం చూడండి. గండిపడతాయి, ఈ టెక్నికల్ ఇష్యూస్ అవి గండిపడతాయి. ధవళేశ్వరం గండిపడ్డది, నాగార్జున సాగర్ గండిపడ్డది, శ్రీశైలం గండిపడ్డది అని చెప్తుండు. అరే సన్యాసి, అవి కాలక్రమేణా గండిపడ్డాయి అవి. అవును, అది కట్టి 50 సంవత్సరాలు 40 సంవత్సరాల తర్వాత టెక్నికల్గా దాని యొక్క ఎక్స్పైరీ అయిపోయి దాని యొక్క లైఫ్ అయిపోయినప్పుడు దానికి గండిపడతాయి, దానికి రిపేర్లు చేస్తారు. ఇది కట్టినటువంటి డ్యామ్కి, బ్యారక్కి, దీనికి కాపర్ డ్యామ్ కూడా ఇప్పలేదు ఇంక నువ్వు. అవును, కట్టిన తర్వాత కాపర్ డ్యామ్ పెట్టి ఇవి కడతారు. కట్టిన తర్వాత నువ్వు కాపర్ డ్యామ్ తీసేయాలా. అవును, నువ్వు కాపర్ డ్యామ్ కూడా తీసేయలేదు. దీని మతలబ్ ఏంది? నువ్వు కట్టిన ప్రాజెక్టు డూప్లికేట్ అని నీకు కూడా తెలుసు. అవును, అది మొత్తం కుంగిపోయింది. ఇప్పుడు నీ కొడుకే అన్నాడు కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో, సిగ్గు లేకుండా ఒక బ్రిడ్జ్ మధ్యలో ఉన్నటువంటి ఒక గ్యాప్, అది ఒక పర్రె, అది ఆ పర్రెని చూసి వీళ్ళు ఏదో అని చెప్పేసి మొత్తం ఆ పర్రెని చూసి పలిగిపోయింది అని చెప్పేసి అపోహలు సృష్టిస్తారు అని చెప్తారు. సరే మరి పోలింటివి, మరి అది నిజంగానే పర్రె, కాంగ్రెస్ వాళ్ళకి తెలివి లేక ఆ పర్రెని చూసి ఇంకేదో పలిగిపోయిందని చెప్తారు కదా. అక్కడే డిబేట్ నువ్వు పోయింటే ఆ పర్రెలని పుర్ర పెడుతుండే సరిపోతుండే. అది సన్నాసి నా కొడుకులు ఏం చేసిండ్రు, అదేదో సౌండ్ వచ్చేసి ఎవరో బ్యారేజ్ని కూల్చేయడానికి కుట్ర పన్నీరు అని చెప్పేసి ఎఫ్ఐఆర్ దర్జీ చేసిండ్రు. బాంబులు పేల్చిరని ఎఫ్ఐఆర్ రాస్తారా? ప్రారంభోత్సవం సందర్భంగా పెట్టిన శిలాఫలకం రాయి కూడా పడిపోయింది. అదే చెప్తుండే కదా, అంత నాసిరకం కట్టకం, ప్రజల యొక్క సొమ్ము ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచిండు, మొత్తం మింగేసిండు అపనాన, తనకు ఇష్టం ఉన్నట్టుగా అది డిజైన్లు మార్చేసి. ఇప్పుడు పోయి సిగ్గు లేకుండా నీకు దమ్ముంటే ఎత్తిపోయి కాపర్ డ్యామేజ్ కూడా ఎత్తిపోయచ్చు. అరే ఎత్తిపోస్తే పోస్తారా నాయనా, మరి కట్టిన దానికి సమాధానం ఏది? మరి దానికి ఎవడు? తెలంగాణ ప్రజల డబ్బా, నీ అయ్యే సొమ్ము, అది ఎట్లా ఇష్టమైన దుర్వినియోగపరిచినావు, దాంట్లో నాణ్యత పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నారు? నిన్న ఎవరు రిసీవ్ చేస్తాడు? తెలంగాణకి సేవ చేస్తారు. కట్టెకాలుడు గారు సగం కాలిపోయాడు, కట్టేసింది మొత్తం ఇరిగిపోయినాయి అన్నీ, ఇంకేమున్నాయి, మొత్తం చేసి ఇరిగిపోయింది మొన్న. ఇంకా కట్టేడు ఉందా? ఒక కట్టెతో కాల్ చేస్తాడు. నేను మొత్తం కట్టెలు బోర్చడం అవసరం లేదు. నువ్వు కాలుడు తర్వాత సంగతి. నేను ఇప్పుడు జైలుకి పోవడం గ్యారంటీ. నువ్వు నల్గొండకు పోయి అక్కడ చుట్టుముట్టు జిల్లాల నుంచి పబ్లిక్ తీసుకొస్తావా? నల్గొండ పోయి నువ్వు ఏం బిగుతామని? నల్గొండ పోయి ఈరోజు నువ్వు నల్గొండ ఏం చేస్తామని పోయినావు? వాళ్ళందరూ బస్సు పెట్టి రమ్మని చెప్పారు. నువ్వు అంత మొగడవు అయితే నువ్వు ఆడ కొడతారా, చంపుతారా? దమ్ముందా? గాయ మాటలు మాట్లాడతారా, గత్తర మాటలు మాట్లాడతారా? మర్యాద లేదా? నువ్వా మర్యాద నేర్పేది? ఇప్పుడు కేసీఆర్ ట్రాప్లో పడే అవకాశం ఉందా పబ్లిక్? పడడు. కేసీఆర్ దగ్గర చూడలేదా నిన్న పోతున్న కోడిగుడ్ల వర్షం పడదాడా? కోడిగుడ్లు, చెప్పులు, ఇంకా రకరకాలు వేస్తారు. అక్కడ ప్రజల దగ్గరకు వస్తే ఉమ్మేస్తారు ముఖం మీద.
ఆ పరిస్థితి ఉంది వాళ్ళకి ఇప్పుడు. ప్రజలకు ఈయనకు ఒక 100-200 మీటర్ల దూరం ఉండి మాట్లాడుతుండు కూర్చోండి. బొమ్మని చెప్పండి, దమ్ముందా చంపేస్తారు. దమ్ము కాంగ్రెస్ వాళ్ళకు వేరే వాళ్ళకి కాదు, నీకు దమ్ము ఉంటే ప్రజలకు దగ్గరికి వెళ్ళు, నీ మీద ఉమ్మేసి నూకేసి చంపేయకపోతే చాలు. మొన్న ఇంట్లో పడిపోయి కాలు ఇరిగిపోయింది, ఇంకా ఏమి ఇరిగిపోతే తెలియదు. నిన్ను జైలుకు పోయేంత వరకు జీవించి ఉంచాలి నువ్వు. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరైనా ప్రజాధనం దుర్వినియోగం చేస్తే నిన్ను ఉదాహరణకు చూపించడానికి, నిన్ను బతికించడం కంపల్సరీ అవసరం కూడా. నువ్వు బతికి ఉండడం అవసరం. ప్రతి ప్రాజెక్టులో కుంభకోణం. ఇప్పుడు తెలంగాణకు రాయలసీమ మా ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు, దాని నుంచి అక్కడ నీళ్లు మొత్తము మనకు తెలంగాణకు రావాల్సినటువంటి వాటా ఆంధ్రప్రదేశ్కి వెళ్తుంది. ఏ విధంగా నువ్వు ఓడవు ఇక్కడ నుంచి మా తెలంగాణకు ఉన్నటువంటి నీళ్ళ వాటా నువ్వు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి నువ్వు ఓడవు. ఎవరిని అడిగి ఇచ్చినావు? నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా? తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర విభజన దేని గురించి జరిగింది? నీళ్ళు, నిధులు, నియామకాలు. నీళ్ళు ఉన్న నీళ్ళు కూడా నువ్వు మందికి దోషిపెడుతున్నావు. నిధులైతే లేవు. నిధులు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి, నియామకాలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి 17 సార్లు ఎగ్జామినేషన్ పెడితే టీఎస్పీఎస్సీ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్ 10 సారి చెన్నగిరి బఠానాలాగా క్వశ్చన్ పేపర్లు జిరాక్స్ సెంటర్ దర్శనమిచ్చినాయి. అన్నీ ఇదైనాయి. ఇంకా నిధులేడున్నాయి, నిధులన్నీ మళ్ళీ ఇస్తున్నావు. అంటే మతలబ్ ఏంటి? అసెంబ్లీలో ముఖం చాటేసి బహిరంగ సభలో రెచ్చగొట్టడం. అసెంబ్లీలో కూర్చుంటే ఈరోజు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఈవెన్ ముఖ్యమంత్రి ఒక్కడే కానీ మొత్తం కేసీఆర్ చేసినట్టు దొంగతనాలు బయట పెడుతుండ్రు. ఆడ ముఖం లేక, అసెంబ్లీ పోనీక ధైర్యం లేక, పిరికి పందలాగా, దద్దమ్మలాగా ఆడ పోయి సభ పెట్టి మొత్తుకుంటున్నాడు. తాటాకు చప్పుడులేనవి, అంత తాటాకు చప్పుడులు. ఇంకేంది మరి? ఆడ ఎవడు భయపడతాడు? ఇప్పుడు ఎవడు నమ్ముతాడు? నీ దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా, ఎమ్మెల్యేలు కూడా అందరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ గోల్ అంతే. అది గతంలో నేను చెప్పిన బీఆర్ఎస్కి కావాల్సింది ఓఆర్ఎస్ అని. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకే కాదు, కేసీఆర్ కూడా ఓఆర్ఎస్ కావాలి ఇప్పుడు.